హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మన దగ్గర ఆర్డినో అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లేకపోయినా సరే ఆర్డినో రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయవచ్చు. అది వర్చువల్గా, అంటే ఒక వెబ్సైట్ ఉంది, థింకర్కాడ్ అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మన దగ్గర ఆర్డినో బోర్డు లేకపోయినా, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏం లేకపోయినా ప్రాజెక్ట్స్ని సిమ్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ప్రాజెక్ట్స్ వర్చువల్గా చేసుకుని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. నేను ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే, మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఓన్గా ఆర్డినో బోర్డ్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లేవు. సో వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే ఈ వెబ్సైట్ని యూస్ చేసుకుని ఓన్గా చిన్న చిన్న ఆర్డినో ప్రాజెక్ట్స్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. సో మీరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అయిపోవచ్చు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. సో లాగిన్ అయ్యాక ఇలా డాష్బోర్డ్ వస్తుంది. తర్వాత సర్క్యూట్స్ మీద క్లిక్ చేయండి, ట్రై సర్క్యూట్స్. సో నేను ఆల్రెడీ ఒక ఓల్డ్ ప్రాజెక్ట్ చేశాను, నేను అంతా డిలీట్ చేసేస్తున్నా. ప్రజెంట్ వచ్చేసరికి సో ఇప్పుడు మనం ఆర్డినో బ్లింకింగ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ చేద్దాం. దానికి వచ్చేసరికి మనకు ఆర్డినో కావాలి. సో ఆర్డినో సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఒక ఎల్ఈడి కావాలి, ఎల్ఈడి అండ్ రెసిస్టర్. సో ఇవి 3 కాంపోనెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఎల్ఈడి బ్లింకింగ్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఎల్ఈడిని రెసిస్టర్ కనెక్ట్ చేసా. ఇక్కడ నేను 8th పిన్ కనెక్ట్ చేస్తున్నా. అండ్ గ్రౌండ్ వచ్చేసరికి ఆల్రెడీ మనకు గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్. సో ఇక్కడతో మనకి ఎల్ఈడి కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ రాయాలి కాబట్టి ఇక్కడ కోడ్లో సెలెక్ట్ చేసుకోండి. కోడ్లో వచ్చేసరికి ఇక్కడ బ్లాక్స్లో కాకుండా మనకి ఎక్కువగా టెక్స్ట్ కాబట్టి యూజ్ చేస్తాం కదా, టెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ మనకి ఆల్రెడీ బ్లింకింగ్ ఎల్ఈడి కోడ్ ఉంది. సో మనం ఇక్కడ ఏ పిన్కి కనెక్ట్ చేస్తాం, ఇన్బుల్ట్ ఎల్ఈడిని ఆన్ చేయట్లేదు, ఎక్స్టర్నల్గా ఎల్ఈడిని కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇన్బుల్ట్ ఎల్ఈడిని తీసేసి 8 కనెక్ట్ చేస్తాం కదా, 8. సో ఇక్కడ మనం సిమ్యులేట్ నొక్కుతాం. సో ఇక్కడ చూడండి, మన ఎల్ఈడి వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎన్లాగ్ వాల్యూస్ని రీడ్ చేసుకుందాం. సో దానికోసం నేను పొటెన్షియోమీటర్ని తీసుకుంటున్నాను. పొటెన్షియోమీటర్ మిడిల్ పిన్ వచ్చేసరికి డేటా పిన్ కాబట్టి డేటా పిన్ కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ 5 volts పిన్, 5 voltsకి గ్రౌండ్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనం దీనికి కోడ్ రాద్దాం. కోడ్ పిన్ మోడ్ A1 ఏ పిన్ కనెక్ట్ చేసాం, A0 కాబట్టి A0, ఇన్పుట్. ఇప్పుడు మనం ఈ అనలాగ్ పిన్స్ కనెక్ట్ చేసాం కదా ఈ పొటెన్షియోమీటర్ని. ఈ పొటెన్షియోమీటర్లో ఉన్న వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ని ఇప్పుడు తీసుకుందాం. వేరియబుల్ నేమ్ వచ్చేసరికి ఇంట్. వేరియబుల్ నేమ్ వాల్యూ అని తీసుకుంటా. వాల్యూ ఈక్వల్ టు దాంట్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేసుకోవడానికి అనలాగ్ రీడ్ ఆఫ్. ఇందులో ఉన్న వాల్యూస్ని రీడ్ చేసుకున్నాం A0.
తర్వాత మనం ఆ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. సీరియల్ డాట్ ప్రింట్ వాల్యూ. సీరియల్ మానిటర్ని ఆన్ చేయాలంటే మనం వాయిడ్ సెటప్లో సీరియల్ డాట్ బిగిన్ అనే కామెంట్ యూస్ చేయాలి. సీరియల్ డాట్ బిగిన్ 9600 బాడ్ రేట్. సో ఇక్కడ మనం పొటెన్షియోమీటర్ని కనెక్ట్ చేసాం. ఆ పొటెన్షియోమీటర్ యొక్క వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. తర్వాత సీరియల్ మానిటర్ ద్వారా దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ సిమ్యులేషన్ అవుతుంది. ఇక్కడ మనం సీరియల్ మానిటర్ ఆన్ చేద్దాం. పొటెన్షియోమీటర్ వాల్యూస్ వచ్చేసరికి 1023 అలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్ వాల్యూస్ని చేంజ్ చేద్దాం. పొటెన్షియోమీటర్ వాల్యూ వచ్చేసరికి చేంజ్ చేసా. ఇప్పుడు మళ్ళీ కోడ్లోకి వెళ్తే ఇక్కడ పొటెన్షియోమీటర్ వాల్యూస్ వచ్చేసరికి చేంజ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పొటెన్షియోమీటర్ వాల్యూస్ 0కి తీసుకొచ్చేస్తుంది. కోడ్లో సీరియల్ మానిటర్లో 0. స్టాప్ సిమ్యులేషన్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేయవచ్చు. ఇక్కడ మన దగ్గర ఈ వెబ్సైట్లో చాలా కాంపోనెంట్స్ అండ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇక సర్వో మోటార్ ఉంది, డీసీ మోటార్ ఉంది, ఆర్జీబీ ఎల్ఈడి, పొటెన్షియోమీటర్, అల్ట్రాసానిక్ సెన్సార్, పిఆర్ సెన్సార్, పీజీ సెన్సార్. సో ప్రజెంట్ వచ్చేసరికి ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేయవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.